ఈ మధ్య కట్టర్ హిందూ అనే పదం బాగా వినిపిస్తుంది. నేను కట్టర్ హిందువు అని చెప్పుకునే వారి సంఖ్య చాలా వరకు పెరిగింది. కానీ ఈ మాటలు సామాజిక మాధ్యమాల్లో గొప్ప కోసం చెప్పుకుంటున్నట్లే ఉన్నాయి. ఎందుకు అంటే నిజ జీవితంలో హిందువులు ఆచరించాల్సిన చాలా విషయాలు, ఆచారాలను వారు పాటించడం లేదు. చాలామంది నేను హిందువును అని చెప్పుకోవడం వరకే పరిమితమయ్యారు, కానీ హిందువుగా బ్రతకడం ఇంకా మొదలుపెట్టలేదు. ఈ వీడియోలో హిందువులు ఖచ్చితంగా చేయవలసిన కొన్ని పనుల గురించి తెలుసుకుందాం. అలానే ఆచరించడం ప్రారంభిద్దాం. ప్రాతకాల సమయంలోనే నిద్రలేవాలి. ప్రతిరోజు యోగాసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానం చేయాలి. సూర్యోదయమునకు ముందుగా స్నానాధికములను పూర్తిగా గావించాలి. ప్రతిరోజు ఉదయం స్నానానంతరము ఉతికిన వస్త్రములు ధరించాలి. అంతకు ముందు ధరించిన వస్త్రములను ధరింపకూడదు. తప్పనిసరిగా భస్మధారణము, చందన కుంకుమ ధారణము పురుషులు కూడా నిర్వర్తించాలి. రోజుకి 2 శ్లోకములు చొప్పున భగవద్గీత శ్లోకములను పఠించి అర్థం చేసుకోవాలి. గృహమున రామాయణము, మహాభారతము, మహాభాగవత గ్రంథములు తప్పనిసరిగా ఉండాలి. రాత్రి నిద్రించే సమయమున పై గ్రంథములను పఠించి దైవస్ఫూర్తితో నిద్రపోవాలి. సంవత్సరమునకు ఒకమారైనను భరతభూమిలో ఒక పుణ్యక్షేత్రమును దర్శించి తీర్థస్నానము, దైవదర్శనము గావించాలి. జీవితమున భరతభూమిలో సమస్త పుణ్యక్షేత్రములను దర్శించుటకై సంకల్పము కలిగి ఉండాలి. పుణ్య నదీ స్నానములను ఆచరించాలి. సద్గురువులను, పుణ్యపురుషులను, సాధువులను కోరి దర్శించి వారి ఆశీర్వచనములు తీసుకోవాలి. దైవకర్మలను, పితృకర్మలను శ్రద్ధతో నిర్వహించాలి. మన సత్కర్మాచరణము, ధర్మానుష్ఠాన బుద్ధి ముందు 3 తరముల వారిని, తరువాతి 3 తరముల వారిని ఉద్ధరించగలమని ఎరిగి బాధ్యతతో జీవితమును గడపాలి. తాత్కాలికమగు ఆకర్షణల కన్నా శాశ్వతమైన ధర్మమునందు మనసుకు రుచి కలిగించాలి. వృక్షజాతికి, జంతుజాతికి, పక్షిజాతికి, మానవజాతికి ఇతోధికముగా సేవగావించాలి. వారమునకొక మారు కనీసం ఒక పేదవానికి భోజన సదుపాయము కలిగించాలి. సంవత్సరమునకొక మారు పేదలకు వస్త్రదానము గావించాలి. అన్నదానము వలన పితృదేవతలు, వస్త్రదానము వలన దేవతలు సంతసించెదరని తెలిసి శ్రద్ధాభక్తులతో నిర్వహించాలి. పర్వదినముల ప్రభావమెరిగి నిర్వర్తింపవలసిన దివ్యకర్మలను, ధ్యానమును నిర్వర్తించుకొనుటకు తగు సమయమును కేటాయించుకోవాలి. భారతీయ సంప్రదాయమున పండుగలన్నీయు పర్వదినములే. ఆ దినము నిర్వర్తింపవలసిన పూజ, ధ్యానములను ఎరిగి శ్రద్ధాభక్తులతో నిర్వర్తించుకోవాలి. అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి తిథులను గుర్తించి ఆ దినములలో తన వ్యక్తిగత ఉద్ధానమునకు కావలసిన దీక్షాయుత కార్యములను నిర్వర్తించుకోవాలి. అమావాస్య ధ్యానములను మన యందలి కామప్రవృత్తిని నియమింపజేయుటకై వినియోగించుకోవాలి. పౌర్ణమి ధ్యానములను మన యందు సూక్ష్మ శరీర నిర్మాణమునకై వినియోగించుకోవాలి. అమావాస్య, పౌర్ణమి తిథులను శ్రద్ధతో సద్వినియోగము చేయువారికి పురోభివృద్ధి కాలక్రమమున తప్పనిసరిగా ఏర్పడగలదని తెలిసి నియమముతో నిర్వర్తించుకోవాలి. సాయంకాలము యందు త్వరితగతిని సాంఘిక కార్యక్రమాలను, వృత్తి ఉద్యోగ వ్యాపారములను పూర్తి గావించుకొని తప్పనిసరిగా స్నానము గావించి ఉతికిన బట్టలు ధరించాలి. కుటుంబముతో కనీసము 1 గంట సమయమును ఉల్లాసముగా గడపాలి. అట్లే ఉదయము జీవిత భాగస్వామితో 1 అరగంట సేపు సంభాషణ చేయాలి. నిద్రించే ముందు దైవగాథలను, భక్తుల చరిత్రలను కనీసము 1 అరగంట సేపు శ్రద్ధతో చదువుకోవాలి. అవగాహన అయిన విషయము వ్రాసుకోవాలి. రాత్రి భోజనం చేసిన తరువాత కనీసము 2 గంటల సేపు మేల్కొని ఉండాలి. నిద్రకు ఉపక్రమించినప్పుడు ప్రశాంత వాతావరణము కల్పించుకొని దైవమును స్మరించుచు నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవాలి. ఏ భావములతో నిద్రిస్తామో ఆ భావములతోనే మేల్కొంటాము. ఏ భావములతో మరణిస్తామో ఆ భావములతోనే మరలా జన్మనెత్తుతాము. పై కారణముగా నిద్రకుపక్రమించినప్పుడు, నిద్ర మేల్కొన్నప్పుడు దైవస్మరణ అభ్యాసము చేసుకోవాలి. వారమునందలి 7 దినములు ఆయా దినముల గ్రహాధిపతులను స్మరించాలి. పాడ్యము నుండి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుండి అమావాస్య వరకు గల తిథులను గమనించాలి. తిథుల ప్రభావమును స్థూలముగా తెలుసుకోవాలి. పౌర్ణమి, అమావాస్య, అష్టమి తిథులలో మనకుగా సంకల్పించి కార్యములను ఏర్పరచుకోకూడదు. కర్తవ్యములను మాత్రము నిర్వహించాలి. తిథులకు, మన్వంతరములకు, మనువులకు గల సామ్యమును తెలుసుకోవాలి. ఉత్తరాయణ, దక్షిణాయనముల అవగాహన కలిగి ఉండాలి.
సంవత్సరమున ఏర్పడు 12 పూర్ణిమలు 12 అమావాస్యలను ఆత్మపరముగా సద్వినియోగము చేసుకోవాలి. 24 అష్టమి తిథులను మౌనాభ్యాసమునకై వినియోగించాలి. శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువులు. ఈ ఋతువులో దేహధాతువుల నిర్మాణము జరుగుతాయి. అందువలన భారతీయ సంప్రదాయమున ఋతుకాలమున మితముగా భోజనము చేయాలి అని ఋషులు సూచించారు. ఆహార పదార్థము దేహధాతువుల నిర్మాణములకు మూలము కనుక తేలికయగు ఆహారము తిన్నచో సంవత్సరకాలము దేహము తేలిక చెంది దేహికి ఉపయోగపడగలదు. 49 సంవత్సరములు పైబడిన వారు ఏకభుక్తము చేయడం మంచిది. లేనిచో రాత్రిపూట క్లుప్తముగా భోజనం చేయడం మంచిది. అంతకన్నా చిన్నవారు మితముగాను సులభముగా జీర్ణమగు ఆహారమును రాత్రి సమయములో స్వీకరించటం మంచిది. నదీ స్నానములు వర్ష ఋతువులో చేయకూడదు. పుష్కరములు జరుగుచున్నచో తప్పక చేయవలెను. ఈ ఋతువునందు తాగునీటికి సంబంధించి తగు జాగ్రత్త తీసుకోవాలి. నీటి విషయమున అజాగ్రత్త వలనే వర్ష ఋతువునందు రకరకములైన తరుణవ్యాధులు సోకుతాయి. వర్ష ఋతువున దేహపోషణ విషయమున తగుమాత్రము శ్రద్ధ వహించినచో తరువాతి ఋతువుకు శరదృతువులో దేహములు పుష్టిని పొందగలవు. సామాన్యముగా వర్ష ఋతువునందు తీర్థయాత్రలు చేయుటను పెద్దలు అంతగా ప్రోత్సహించరు. స్త్రీలు తప్పక తమ పాదములకు పసుపు రాసుకుని ఇంటి పనుల యందు తిరుగుట మంచిది. తడిలో తిరుగువారికిది ముఖ్యమైన సూచన. ఆహారములో పసుపును వాడటం మంచిది. హిందువులు చేయవలసిన పనుల గురించి తెలుసుకున్నారు కదా. ఇక నుంచి వాటిని సాధ్యమైనంత వరకు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. హిందువునని గర్వించు, హిందువుగా జీవించు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.